మరి ఇప్పుడు కొన్ని కంట్రోల్స్, ఆబ్జెక్ట్స్, వాటికి సంబంధించిన ప్రాపర్టీస్, ఈవెంట్స్, మెథడ్స్ ఏమున్నాయి ఇంపార్టెంట్గా ఇవన్నీ లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫామ్ ఆబ్జెక్ట్ మీకు ఆల్రెడీ తెలుసు, ఇది మెయిన్ ఇంటర్ఫేస్. దీని మీదనే మిగతా కంట్రోల్స్ని లేదంటే మిగతా ఇంటర్ఫేస్ ఐటమ్స్ని మనం డ్రా చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. మరి నెక్స్ట్ కమాండ్ బటన్ చూస్తే, కమాండ్ బటన్ అనేది మీకు యాక్షన్ పర్టికులర్ సిచ్యువేషన్లో పర్టికులర్ యాక్షన్ తీసుకునేదానికి యూజ్ అయ్యే ఒక కంట్రోల్. ఆ యాక్షన్, ఆ కమాండ్ బటన్ క్లిక్ చేస్తే యాక్షన్ ఇనిషియేట్ అవుతుంది అనమాట. ఓకే, సపోజ్ యాడింగ్ మల్టిప్లికేషన్, డివిజన్ ఇట్లా అన్నాం. యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆ యాక్షన్ అప్పుడు వస్తుంది. ఏ యాక్షన్ తీసుకోవాలన్నా సరే జనరల్గా యూజ్ చేసేటివి కమాండ్ బటన్స్. ఓకే, లేబుల్స్ అనేటివి దేనికి యూజ్ చేస్తామంటే, వేరే కంట్రోల్స్కి ముందర టెక్స్ట్ డిస్ప్లే చేయాలి అనుకుంటే జనరల్గా లేబుల్స్ యూజ్ చేస్తాం. లేదంటే ఇండివిజువల్ టెక్స్ట్ డిస్ప్లే చేయాలన్నా కానీ లేబుల్స్ యూజ్ చేస్తాం. జస్ట్ డిస్ప్లేయింగ్ మాత్రమే, ఎడిటింగ్ కుదరదు డైరెక్ట్గా. అదే టెక్స్ట్ బాక్స్ చూసినట్లయితే, ఈ టెక్స్ట్ బాక్స్ అనేది ఎడిటర్ అనమాట, మెయిన్ ఎడిటర్. మనం దాంట్లో డేటాని ఎడిట్ చేసుకునేదానికి ప్లస్ దాంట్లో ఉన్న డేటాని మనం రిసీవ్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. ఇది డైరెక్ట్గా రన్ టైంలో మనం దీంట్లో ఇన్ఫర్మేషన్ని టైప్ చేసుకోవచ్చు. ఓకే, వీటిని యూజ్ చేసి ఫస్ట్ సమ్ ప్రోగ్రామ్స్ చూద్దాం. సో స్టార్ట్ ప్రోగ్రామ్స్, విజువల్ స్టూడియో, విజువల్ బేస్. సో స్టాండర్డ్ ఎక్స్ తీసుకొని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక లేబుల్ తీసుకుంటున్నాను, టెక్స్ట్ బాక్స్ తీసుకుంటున్నాను, ఒక కమాండ్ బటన్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ కమాండ్ బటన్కి లేబుల్కి క్యాప్షన్ ప్రాపర్టీస్ మెయిన్గా ఉంటాయి. క్యాప్షన్ అనేది ప్రతి కంట్రోల్కి కూడా నేమ్ అనే ప్రాపర్టీ ఉంటుంది, ఫస్ట్లోనే ఉంటుంది. చూడండి, ఫస్ట్లో నేమ్ ఉంటుంది. మూడింటికి కూడా కావాల్సింటే నేమ్స్ మార్చుకోండి. జనరల్గా లేబుల్కి LBL అని షార్ట్ ఫామ్లో ఇచ్చి లేబుల్ ఏదో తర్వాత మీ నేమ్ కంటిన్యూ చేయొచ్చు. లేబుల్ ఏదో ఫస్ట్ లేబుల్ అని సంథింగ్ ఇచ్చాం. అట్లానే టెక్స్ట్ బాక్స్కి అయితే నేమ్ TXT అని ఇచ్చి ఏదో ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ అని ఇచ్చాం. అదే కమాండ్ బటన్కి నేమ్ అయితే CMD, అంటే మనకి ఐడెంటిఫై అవుతుంది అనమాట. అట్లా షార్ట్ ఫామ్లో మనం పెట్టుకున్నట్లయితే వాటి నేమ్స్ ఫస్ట్ అని ఇలా ఇచ్చాం. తర్వాత ఫామ్ కూడా మనం క్యాప్షన్ నేమ్ అయి మార్చుకోవచ్చు. FRM ఫస్ట్. సో అన్నిటికీ నేమ్స్ మార్చాను. ఇప్పుడు ఫామ్కి క్యాప్షన్ మారుస్తాం. మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఇచ్చాను. క్యాప్షన్ చూడండి ఎక్కడ వచ్చిందో. అట్లానే లేబుల్కి కూడా క్యాప్షన్ మారుస్తాను. టెక్స్ట్ బాక్స్లో TXT అనే ప్రాపర్టీ ఉంటుంది. దీన్ని మన ఇష్టం వచ్చిన టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు. సంథింగ్ లైక్ దట్. అట్లానే కమాండ్ బటన్కి క్యాప్షన్ ప్రాపర్టీ ఉంటుంది. మీ ఇష్టం వచ్చిన క్యాప్షన్ అక్కడ ఇవ్వండి. సో ఇది ప్రాపర్టీస్. సింపుల్గా నేమ్స్ మార్చాం, ఒక ఫామ్కి, లేబుల్కి, కమాండ్ బటన్కి క్యాప్షన్ ప్రాపర్టీస్ మార్చాం. ఇప్పుడు ప్రాపర్టీ విండో పోయింది, కావాలంటే ఎలా వస్తుంది? F4. ఒక్కొక్క కంట్రోల్ మీద క్లిక్ చేసుకుంటూ ఆయా ప్రాపర్టీని మార్చుకుంటూ ఇట్లా వచ్చారు. టెక్స్ట్ బాక్స్కి మాత్రం టెక్స్ట్ ప్రాపర్టీని మార్చాం.
ఓకే. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే అన్ని ఈ రెండిటికి క్యాప్షన్లు ప్లస్ దీనికి కూడా క్యాప్షన్ మారాలి, దీంట్లో ఉండే టెక్స్ట్ మారాలి అనుకుందాం. సో ఇప్పుడు దీంట్లో కోడ్ విండోలోకి వెళ్ళాలంటే దీని మీద డబుల్ క్లిక్ చేయండి, లేదంటే దీని మీద క్లిక్ చేసి F7 ప్రెస్ చేయండి. సో చూడండి, క్లిక్ ఈవెంట్ వచ్చింది. సిఎండి ఫస్ట్ అనేది మన కంట్రోల్ లేదంటే ఆబ్జెక్ట్ నేమ్, దానికి ఈవెంట్ క్లిక్ ఈవెంట్. ఈ ప్రైవేట్ సబ్ ఎండ్ సబ్ అనేటివి సాధారణంగా అవే వచ్చేస్తాయి. వాటి మధ్యలో మీరు కోడ్ టైప్ చేయాలి. సో మనకేం కావాలి, ఎఫ్ఆర్ఎం ఫస్ట్ డాట్ పెట్టగానే ఉండే ప్రాపర్టీస్ మెథడ్స్ యొక్క లిస్ట్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ప్రాపర్టీస్ విండోలో మార్చేది వేరు, ఇక్కడ కోడ్లో కూడా మార్చుకోవచ్చు అనమాట. మరి దీనికి క్యాప్షన్ మార్చాలి కదండి. క్యాప్షన్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో అట్లా ఇచ్చాం. ఏదైనా ఎర్రర్ ఉంటే ఇమ్మీడియట్గా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొటేషన్ లేకుండా ఇట్లా ఇచ్చాం, కొటేషన్లు ఆటోమేటిక్గా పెట్టుకున్నది చూడండి. ఇంకేదైనా రాంగ్ ఇచ్చాం, ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్షన్ తప్పు ఇచ్చాం, ఆ ప్రాపర్టీయే తప్పు, లేని ప్రాపర్టీ ఇవ్వడం జరిగింది. చూడండి, అడ్జస్ట్మెంట్స్ కూడా ఆటోమేటిక్గా చేసుకుంటుంది. అట్లనే సిఎండి ఫస్ట్ డాట్ ఆడ కమాండ్ బటన్కి నేమ్ తప్పించున్నది. ఓకే, క్లోజ్ చేయండి. కమాండ్ బటన్ నేమ్ దగ్గరికి వెళ్ళండి, FIRST. సో మళ్ళీ ఇక్కడ డబుల్ క్లిక్ చేసి కోడ్ విండోలోకి రండి. ఇప్పుడు చూడండి మారిపోయింది అది. దీన్ని తీసుకొని వచ్చి, ఎందుకు నేమ్ చేంజ్ చేసాం, సో దాన్ని తీసేసి యాక్చువల్గా ఇక్కడ సిఎండి ఫస్ట్ డాట్ ఇక్కడ కూడా క్యాప్షన్ మార్చాలనుకున్నాం. క్యాప్షన్ ఈక్వల్ టు ఐ ఆమ్ సపోజ్ కమాండ్ బటన్ అని క్యాప్షన్ ఇవ్వాలనుకోండి. అట్లనే LBL ఫస్ట్ డాట్ క్యాప్షన్ ఈక్వల్ టు ఇంతకేమిచ్చున్నాం, ఐఎమ్ లేబుల్ అని ఇచ్చున్నాం. దానికి బదులు ఎంటర్ టెక్స్ట్ హియర్ అని మార్చేస్తాను దాని క్యాప్షన్. మరి టెక్స్ట్ బాక్స్లో ఉన్న TXT ఫస్ట్ డాట్ టెక్స్ట్, దీనికి క్యాప్షన్ ప్రాపర్టీ ఉండదు, టెక్స్ట్ ప్రాపర్టీ. టెక్స్ట్ ఈక్వల్ టు చూడండి, ఆడ మిస్ చేసామంటే ఎర్రర్ ఇమ్మీడియట్గా వస్తుంది. టెక్స్ట్ ఈక్వల్ టు సమ్ 100 ఇచ్చాం. ఇక్కడ ఎంటర్ ఎనీ నెంబర్ అని ఇద్దాం పైన క్యాప్షన్. ఆల్రెడీ 100 అనే నెంబర్ ఉంది. ఓకే, వేరే నెంబరు కావాల్సి ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేదంటే ఆల్రెడీ ఉన్న టెక్స్ట్ని తీసేస్తాం, టెక్స్ట్ బాక్స్లో ఉండే టెక్స్ట్ని తీసేద్దాం. సో ఇది నేను చేసింది. అంటే ఎప్పుడైతే ఆ కంట్రోల్ నేమ్ లేదంటే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ పెట్టగానే ప్రాపర్టీస్ లిస్ట్ వస్తున్నాయి, ఆ లిస్ట్లో నుంచి మీరు పర్టికులర్ ప్రాపర్టీని తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గానే టైప్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు మొత్తం అయిపోయింది, మీరు చేయడం అంతా అయిపోయింది. మరి ఇప్పుడు సేవ్ చేసుకోండి. సేవ్ ఫామ్ నేమ్ FRM ఫస్ట్ ఏదో ఒకటి మార్చవచ్చు, లేదంటే అదే ఉంచే పని అయితే సేవ్. నెక్స్ట్ ప్రాజెక్ట్ నేమ్, ప్రాజెక్ట్ ఏదో క్లాస్ అనే ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అంతా డిజైనింగ్, కోడింగ్, ఎవ్రీథింగ్ అయిపోయింది కాబట్టి రన్ చేయండి. F5 కానీ లేదంటే స్టార్ట్ బటన్ ప్రెస్ చేసినట్లయితే రన్ అవుతుంది. మ్యాక్సిమం చేయండి. చూడండి, డిజైన్ టైంలో ఏమున్నాయో అవే ఉన్నాయి. మరి ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి క్యాప్షన్ మారిందా, ఇక్కడ కూడా క్యాప్షన్ మారిందా, ఇక్కడ ఉండే టెక్స్ట్ పోయిందా, ఐఆమ్ కమాండ్ బటన్ అని ఇక్కడ రావడం జరిగింది. మరి
ఇక్కడ ఎంటర్ ఎనీ నెంబర్ అని లేబుల్ ఇచ్చున్నాం కాబట్టి ఇక్కడ మీ ఇష్టం వచ్చిన నెంబర్ టైప్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా సింపుల్ కోడింగ్ అనేది ఫస్ట్ ప్రోగ్రాంలో చూసాం. సింపుల్ ఫామ్ డిజైనింగ్ అనేది చూసాం. సో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ మళ్ళీ